వెల్కమ్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో 25th వరకు హిస్టరీ క్వశ్చన్స్ అనేది తెలుసుకుందాము. ఇప్పుడు 26 క్వశ్చన్స్ నుంచి తెలుసుకుందాము. వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. 26 క్వశ్చన్ వచ్చేసి మహారాజాదిరాజా అనే బిరుదు పొందిన మొదటి గుప్తరాజు. ఆప్షన్ 1 కుమారగుప్తుడు, ఆప్షన్ 2 రెండో చంద్రగుప్తుడు, ఆప్షన్ 3 మొదటి చంద్రగుప్తుడు, ఆప్షన్ 4 స్కందగుప్తుడు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 మొదటి చంద్రగుప్తుడు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి గుప్తరాజా వంశస్థాపకుడు. ఆప్షన్ 1 శ్రీగుప్తుడు, ఆప్షన్ 2 శ్రీముఖుడు, ఆప్షన్ 3 చంద్రగుప్తుడు, ఆప్షన్ 4 స్కందగుప్తుడు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 శ్రీగుప్తుడు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వారిలో ఎవరిని లిచ్చావి ద్రౌహిత్ర అనే పిలిచేవారు? ఆప్షన్ 1 కుమారగుప్తుడు, ఆప్షన్ 2 మొదటి చంద్రగుప్తుడు, ఆప్షన్ 3 రెండో చంద్రగుప్తుడు, ఆప్షన్ 4 సముద్రగుప్తుడు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, కింది వారిలో సముద్రగుప్తుడి కాలంలో కంచి పాలకుడు ఎవరు? ఆప్షన్ 1 హస్తివర్మన్, ఆప్షన్ 2 విష్ణుగోపుడు, ఆప్షన్ 3 మహేంద్రుడు, ఆప్షన్ 4 ఉగ్రసేనుడు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 విష్ణుగోపుడు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వెండి నాణేలను ముద్రించిన తొలి గుప్తరాజు. ఆప్షన్ 1 రెండో చంద్రగుప్తుడు, ఆప్షన్ 2 నరసింహగుప్తుడు, ఆప్షన్ 3 సముద్రగుప్తుడు, ఆప్షన్ 4 శ్రీగుప్తుడు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రెండో చంద్రగుప్తుడు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాజ్యాల విషయంలో సముద్రగుప్తుడు గ్రహణం మోక్షం అనుగ్రహం అనే విధానం పాటించాడు? ఆప్షన్ 1 ఆర్యవర్ధన రాజ్యాలు, ఆప్షన్ 2 దక్షిణ భారత రాజ్యాలు, ఆప్షన్ 3 సరిహద్దు రాజ్యాలు, ఆప్షన్ 4 పశ్చిమ భారత రాజ్యాలు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 దక్షిణ భారత రాజ్యాలు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రస్తుతం లభిస్తున్న ఆధారాల ప్రకారం సముద్రగుప్తుడి అనంతరం పాలకుడు. ఆప్షన్ 1 రెండో చంద్రగుప్తుడు, ఆప్షన్ 2 కచగుప్తుడు, ఆప్షన్ 3 రామగుప్తుడు, ఆప్షన్ 4 కుమారగుప్తుడు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 రామగుప్తుడు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వారిలో రెండో చంద్రగుప్తుడి భార్య ఎవరు? ఆప్షన్ 1 ధ్రువాదేవి, ఆప్షన్ 2 కుబేరా నాగా, ఆప్షన్ 3 ప్రభావతి గుప్తా, ఆప్షన్ 4 ఫస్ట్ అండ్ సెకండ్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, ఫోకువోకి అనే గ్రంథాన్ని రాసింది ఎవరు? ఆప్షన్ 1 పాహియాన్, ఆప్షన్ 2 హ్యాన్సాంగ్, ఆప్షన్ 3 ఎన్సింగ్, ఆప్షన్ 4 మొగల్స్తనీస్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 పాహియాన్. నెక్స్ట్ క్వశ్చన్, సముద్రగుప్తుడు 9 మంది రాజుల కూటమిని ఏ యుద్ధంలో ఓడించాడు? ఆప్షన్ 1 పానిపట్టు యుద్ధం, ఆప్షన్ 2 కౌశాంబి యుద్ధం, ఆప్షన్ 3 కాళింగ యుద్ధం, ఆప్షన్ 4 నర్మదా నది యుద్ధం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 కాళింగ యుద్ధం.
కౌశాంబి యుద్ధం. నెక్స్ట్ క్వశ్చన్, ఫాహియాన్ భారత్లోని విద్య అభ్యసించాడు. ఏ విశ్వవిద్యాలయంలో? ఆప్షన్ 1 తక్షశిల, ఆప్షన్ 2 నలంద, ఆప్షన్ 3 విక్రమశిల, ఆప్షన్ 4 బెనారస్. రైట్ ఆన్సర్ వచ్చేసి తక్షశిల. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో అలహాబాదు శాసనానికి సంబంధించి సరికానిది ఏది? ఆప్షన్ 1 దీనిని హరిసేనుడు వేశాడు. ఆప్షన్ 2 ఈ శాసనం సముద్రగుప్తుని భూమిపై నడయాడే దైవం అని పేర్కొంది. ఆప్షన్ 3 100 యుద్ధాల వీరుడు అని పేర్కొంది. ఆప్షన్ 4 సింహ విక్రమ అని ప్రశంసించింది. రైట్ ఆన్సర్ ఆప్షన్ 4. అమరకదేవుడు, శబర వీరసేనుడు ఎవరి వద్ద మంత్రులు? ఆప్షన్ 1 రెండో చంద్రగుప్తుడు, ఆప్షన్ 2 మొదటి చంద్రగుప్తుడు, ఆప్షన్ 3 విష్ణుగుప్తుడు, ఆప్షన్ 4 సముద్రగుప్తుడు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో గుప్తుల అర్థశాస్త్రం అని దేని పిలుస్తారు? ఆప్షన్ 1 నీతిసారం, ఆప్షన్ 2 అమరకోశం, ఆప్షన్ 3 బృహత్ సంహిత, ఆప్షన్ 4 కుమార సంభవ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 నీతిసారం. నెక్స్ట్ క్వశ్చన్, ఉజ్జయిని రాజధానిగా పాలించిన గుప్తరాజు? ఆప్షన్ 1 రెండో చంద్రగుప్తుడు, ఆప్షన్ 2 కుమారగుప్తుడు, ఆప్షన్ 3 భానుగుప్తుడు, ఆప్షన్ 4 స్కందగుప్తుడు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో చిలికిట మహారాజు ఎవరు? ఆప్షన్ 1 శ్రీగుప్తుడు, ఆప్షన్ 2 ఘటోత్కచుడు, ఆప్షన్ 3 భానుగుప్తుడు, ఆప్షన్ 4 బుద్ధగుప్తుడు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 శ్రీగుప్తుడు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరైన జత కానిది? ఆప్షన్ 1 ముద్రా రాక్షసం విశాఖదత్తుడు, ఆప్షన్ 2 కథా సరిస్సాగరం సోమదేవుడు, ఆప్షన్ 3 కౌముది మహోత్సవం సుదతుడు, ఆప్షన్ 4 చంద్ర వ్యాకరణం చంద్రగోమిస్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, కింది ఏ దానికి స్కందగుప్తుడు ఎదుర్కొన్నాడు? కింది ఏ దాడిని స్కందగుప్తుడు ఎదుర్కొన్నాడు? ఆప్షన్ 1 హూణుల, ఆప్షన్ 2 పుష్యమిత్రులు, ఆప్షన్ 3 మెచ్చులు, ఆప్షన్ 4 పై అందరు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, సముద్రగుప్తుడి సంగీత ప్రావీణ్యానికి ఆధారం? ఆప్షన్ 1 సముద్రగుప్తుడి నాణెం, ఆప్షన్ 2 అలహాబాదు శాసనం, ఆప్షన్ 3 1, 2 కరెక్టేనా? ఆప్షన్ 4 నాణెంతో పాటు ఎరాన్ శాసనం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 1, 2 ఈ 2 కరెక్ట్. ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ షేక్స్పియర్ అని ఎవరిని పిలుస్తారు? ఆప్షన్ 1 కాళిదాసు, ఆప్షన్ 2 అమరసింహుడు, ఆప్షన్ 3 వరరుచి, ఆప్షన్ 4 ధన్వంతరి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 కాళిదాసు. నెక్స్ట్ క్వశ్చన్,
గుప్తులు ఎవరికి సామంతులై ఉండవచ్చు? ఆప్షన్ 1 శకులు, ఆప్షన్ 2 కుషాణులు, ఆప్షన్ 3 మౌర్యులు, ఆప్షన్ 4 పుష్యభూతి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 కుషాణులు. నెక్స్ట్ క్వశ్చన్, సతీ సహగమనం గురించి చెప్పే మొదటి శాసనం? ఆప్షన్ 1 అలహాబాద్ శాసనం, ఆప్షన్ 2 ఇరాన్ శాసనం, ఆప్షన్ 3 జునాగఢ్ శాసనం, ఆప్షన్ 4 బహోలు శాసనం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఇరాన్ శాసనం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, కలియుగ రాజ వృత్తాంతం అనే గ్రంథాన్ని రాసింది ఎవరు? ఆప్షన్ 1 విశాఖదత్తుడు, ఆప్షన్ 2 కాళిదాసు, ఆప్షన్ 3 చంద్రగోమిన్, ఆప్షన్ 4 ఎవరు కాదు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఎవరు కాదు. నెక్స్ట్ క్వశ్చన్, నెమలి గుర్తున్న నాణేలను ముద్రించిన గుప్తరాజు? ఆప్షన్ 1 కుమారగుప్తుడు, ఆప్షన్ 2 రెండో చంద్రగుప్తుడు, ఆప్షన్ 3 స్కందగుప్తుడు, ఆప్షన్ 4 మొదటి చంద్రగుప్తుడు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 కుమారగుప్తుడు. నెక్స్ట్ క్వశ్చన్, కింది ఏ వివాహ సంబంధం గుప్తరాజ్య మలుపుగా చెప్పొచ్చు? ఆప్షన్ 1 లిచ్చావి సంబంధం, ఆప్షన్ 2 నాగవంశ సంబంధం, ఆప్షన్ 3 వాకాటక సంబంధం, ఆప్షన్ 4 కదంబులతో సంబంధం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.